2019 కరోనా. కరోనాలో చాలామంది చనిపోయారు. చాలామందికి ఉద్యోగాలు కూడా పోయాయి. అందులో నేను ఒకడిని. నాకు ఉద్యోగం పోయి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి ఈ పెట్రోల్ బంకులో నైట్ షిఫ్ట్గా ఉద్యోగం ఉంది, నువ్వు చేస్తావా అని అడిగాడు. అయితే నేను హ్యాపీగా చేస్తాను అని చెప్పాను. అయితే ఈ బంకు దగ్గరికి వెళ్ళి ఈ యజమాని కలువు, అతను నీకు కొన్ని చెప్తాడు, అప్పుడు నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిపో అని చెప్పాడు. నేను అన్నట్టుగానే నైట్ 7కి అలా ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి కలిశాను. ఇలా ఉద్యోగం ఉందంటే కదా, నేను చేస్తాను అని చెప్పాను. అయితే ఆ వ్యక్తి నన్ను ఒక విచిత్రంగా చూసి నువ్వు ఈ ఉద్యోగం నిజంగా చేయగలవా అని అడిగాడు. ఎందుకు అలా అడుగుతున్నారు సార్? నైట్ షిఫ్ట్ చేస్తాను, నేను ఇంతకు ముందు కూడా చాలా ఉద్యోగం చేశాను అని చెప్పాను. ఈ నైట్ షిఫ్ట్ వేరే. ఎందుకంటే అర్ధరాత్రి ఒక వ్యక్తి 2 గంటలకు ఒక వ్యాన్ తీసుకొని వస్తాడు. నువ్వు అతనితో ఏమీ మాట్లాడకుండా అతనికి ఇక్కడ చూపిస్తున్న ఈ తాళం చెవిని మాత్రమే అతనికి ఇవ్వు. అతను వాష్రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను మీకు తాళం చెవి ఇచ్చి వెళ్ళిపోతాడు. అతనితో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు అని చెప్తాడు. నాకు కొంచెం భయంగానే అనిపించింది. ఎందుకు ఇలా చెప్తున్నాడు, నన్ను భయపెట్టాలని చూస్తున్నాడా అని అనుకున్నా. ఆ రోజు రాత్రి సమయం 2 కాని వచ్చింది. అటు నుండి ఒక తెల్లటి వ్యాన్, అది పాల వ్యాన్ అలా వచ్చింది. నేను ఆ మనిషిని చూశాను. అతను మురికి బట్టలతో, బాడీ అంతా తెల్లగా చనిపోయిన శవంలా కనిపిస్తూ ఉన్నాడు. నాకు అతన్ని చూడగానే చాలా భయం వేసింది. అతను వచ్చి తాళం చేయి అడిగాడు. నేను సైలెంట్గా తాళం చెవి అతనికి ఇచ్చేశాను. అతను బాత్రూంలోకి వెళ్ళి 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆ తాళం చెవి నాకు ఇచ్చేసి అదే వ్యాన్లో వెళ్ళిపోయాడు. నేను ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఓనర్ చెప్పిన విషయం మరొకటి గుర్తొచ్చింది. ఆ బాత్రూమ్ని క్లీన్గా కడిగేసేది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆ బాత్రూంలో ఉన్న వాటర్ని మాత్రం అస్సలు ముట్టుకోకు. అవి అన్నీ బయట పాడవేసి కొత్త వాటర్తో మాత్రమే కడుగు అని చెప్తాడు. ఇలా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు. కానీ ఆ భయంతో ఆ బయట వాటర్ని పడేసి కొత్త వాటర్ తీసుకొచ్చి ఆ బాత్రూమ్ అంతా కడిగాను. ఆ బాత్రూమ్ చూడడానికి మురికిగా, అంటే ఆ బాడీకి ఉన్న మట్టి అంతా బాత్రూంలో కనిపించింది. చిన్న చిన్న మొక్కలు అలానే పడిపోయి ఉన్నాయి. ఇదేందనేది నాకు అస్సలు అర్థం కాలేదు. అలా 2-3 డేస్ గడుస్తూనే ఉన్నాయి. అతను డైలీ రావడం, కేస్ తీసుకోవడం, బాత్రూంలోకి వెళ్ళడం, రిటర్న్ వచ్చి వ్యాన్లో వెళ్ళిపోవడం. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. ఎవరినైనా అడగాలన్నా ధైర్యం చాలట్లేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ధైర్యం చేసి నేను అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ కేస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ బాత్రూమ్ అంతటిని పరిశీలిస్తే నాకు ఒక చిన్న మూలకి ఒక తాళం గుత్తి కనిపించింది. ఆ తాళం గుత్తిని ఈ కీస్తో ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేయగానే అది ఒక లోపలికి ఒక దారి కనిపించింది. ఇక్కడ ఒక దారి ఉందా అంటే లోపల ఏదో జరుగుతుండొచ్చు అని భయంతో ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన వెంటనే ఒక భయంకరమైన కంపు వాసన, కొన్ని శవాలు చనిపోతే ఆ కుళ్ళిపోయిన వాసన ఎలా వస్తుందో అలానే వస్తుంది. నేను దాన్ని చూసి షాక్ అయిపోయి బయటికి వచ్చేసాను. కానీ మళ్ళీ ధైర్యం చేసుకొని లోపలికి వెళ్ళి టార్చ్ ఆన్ చేసి చూస్తే షాక్. ఒక 10-15 కుళ్ళిపోయిన శవాలు, అస్థిపంజరాలు ఆ వాటర్లో అలా కొట్టుకుంటూ ఉన్నాయి. వాటిని చూసి నేను షాక్ అయిపోయి అలా చూస్తూ ఉన్నప్పుడు వెనక నుండి ఏదో సౌండ్ వినిపించింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూడగానే ఎవరైతే అర్ధరాత్రి 2 గంటలకు వస్తున్నాడో ఆ పాలవ్యాన్ వ్యక్తి నా వెనకాల నిలబడ్డాడు. విచిత్రం ఏంటంటే వెనకాల నిలబడ్డ ఆ వ్యక్తి బాడీ కూడా నేను చూస్తున్న బాడీలో ఒకటి. అప్పుడే అర్థమైంది అతను మనిషి కాదు, దయ్యం. అలా గట్టిగా అరుచుకుంటూ బయటికి వచ్చేసాను. బయటికి వచ్చి యజమానికి ఇదంతా చెప్పేశాను. యజమాని నన్ను భయపెట్టాలని చాలా ట్రై చేశాడు. కానీ నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న వాటిని వివరించి చెప్పేశాను.
అసలు వాళ్ళు ఎవరు, ఆ తెల్ల వ్యాన్లో వస్తున్న వ్యక్తి ఎవరు, అక్కడ కింద చనిపోయిన వ్యక్తులు ఎవరు అని నా మైండ్లో రన్ అవుతూనే ఉంది. అయితే పోలీసులు ఇంటరాగేషన్ చేసిన తర్వాత కొన్ని నిజాలు బయటికి వచ్చాయి. కరోనా టైంలో కొంతమంది వలస వెళ్తూ ఉన్నప్పుడు ఈ బంక్ ఓనర్ వాళ్ళని కిడ్నాప్ చేసి ఆ గదిలో దాపెట్టాడు. అవయవాలు తీయడం, బాడీలను మాయం చేయడం లాంటివి చేస్తూ ఉండేవాడంట. అయితే కరోనా సమయంలో లాక్డౌన్ రావడంతో వాళ్ళందరూ అదే గుహలో చిక్కుకుపోయారు. బయటికి ఎవ్వరూ తీయడానికి రాలేదు. ఆ పాల వ్యాన్ వ్యక్తి ఉన్నాడు కదా, అతను మాత్రం ఎలాగలో తప్పించుకున్నాడు. కానీ ఆ వ్యక్తి వీళ్ళందరినీ కూడా తప్పించాలి అనుకున్నాడు. కానీ అంతలోనే ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయినా సరే ఆత్మగా మారినా కూడా వాళ్ళని కాపాడాలని అనుకుంటూ డైలీ ఆ బంకు దగ్గరికి రావడం, వాళ్ళని ఓపెన్ చేసి బయటికి తిప్పేయాలని ఆ లాక్ని ఎంతగానో ట్రై చేయడం చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ ఆ లాక్ ఎంతకి ఓపెన్ కాదు, అతను రాకుండా ఉండలేడు. ఇదంతా జరిగిన తర్వాత శవాలన్నీ బయటికి తీసిన తర్వాత ఈ వ్యక్తి, అదే చనిపోయిన వ్యాన్లో వచ్చే వ్యక్తి రావడం మానేశాడు. అంటే అతని ఆత్మ శాంతించింది అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.